నిజానికి వాలికి అనుకూలంగా ఉంటే ఈ సైన్యం అంతా ఎవరి పక్కకి యుద్ధం చేయాలి? రావణాసుడి పక్క యుద్ధం చేయాలి. కానీ తను ఏం చేశాడో తెలుసా? తనొక్కడే సంధి చేశాడు. కారణాలు వేరు మనకక్కల్లా. కానీ సైన్యాన్ని మాత్రం సుగ్రీవుడికి అప్పచెప్పాడు. ఆశ్చర్యం చూడండి, వాలి అంటే ఇష్టం ఉన్న సైన్యం కూడా సుగ్రీవుడు చెప్పిన మాట విన్నారు. అందుకని రాముడు వాలికి సన్మానం చేయలేకపోయాడు. మన వాళ్ళు కూడా అంతే కదా, పోయిన తర్వాత కొత్త కొత్త బిరుదులన్నీ ఇస్తుంటారు. అది సైన్యాల్లో ఇస్తుంటారు అనుకోండి. బతికున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏదో ఫలానా కళాపీఠం, ఏదో ఫలానా లేదా పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇలాంటివి ఇస్తుంటారే. అలాగే వాలి వెళ్ళిపోయాట. అందుకని వాలి కుమారుడు చేశాడు సన్మానం. ఎక్కడ? ఉత్తరకాండ యుద్ధకాండలో వస్తుంది. అంగదాయ అంగదే దదవు. కృతజ్ఞత చూడండి ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడో. అంగదునికి భుజములకి పెట్టుకునే భుజకీర్తులు ఉంటాయి, దండకడియాలు, అవి తొడిగాట రామచంద్ర స్వామి. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయి ఒక్కటే దండకడియం తొడుక్కుంటున్నారు. వెనకటి రోజులు రెండూ ఉండేవి. అంగదాయ అంగదే దదవు. ఇది వాలికి సన్మానం అని మీకెలా తెలుసండి? వాలి మరణించే ముందు అంగదుణ్ణి చూపించి రాముడితో అన్నాడు, అంగదం కనకాంగదం అన్నాడు. బంగారుతో చేయబడిన భుజకీర్తులు కలిగిన వాడు అన్నాడు. అంగదుడు అప్పుడు ఇంకా భుజకీర్తులు లేవు. అందుకని వాలి చేద్దామనుకున్న మంచి పని అంగదుడికి చేసి వాలికి కృతజ్ఞత చూపించుకున్నాడు ఆయన. కృతం జానాతి అంటే రామాయణ కానీ భారతం కానీ భాగవతం కానీ ఏదో కథలు ఏదో చూసుకుని వెళ్ళడం కాదు. చిన్న చిన్న సన్నివేశాల్లో ఎంత అంతరార్థం ఉంటుందన్నమాట. అంచేత మనకెక్కడో పెద్దలు చెప్పినట్టుగా వనరన్ అన్నయ్య తిక్కనాది కవులందరూ కూడా వదిలిపెట్టారు నాకు భాగవతం ఉన్నారు. అలాగే విష్ణు పురాణం పేరుతోటి ఈ రహస్యాలన్నీ చెప్పుకునే అవకాశం మనకి లభించిందనమాట. అందుకని కృతజ్ఞతావిష్కరణ చేసుకోవాలి. ఎవరికి? హిరణ్యకశిపుడికి. వాళ్ళిద్దరూ తన జై విజయులే కదా. అలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లవాడు ఇక్కడ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి పేరుతోటి అక్కడ ఆయన కృతజ్ఞత చూపిస్తున్నాడు. అందుకని వరాలు ఇచ్చాడు. అంతే తప్ప వరాలు ఇస్తాన్ని మోసం చేసి ఎల్లాగోల్లాగా బెల్లించడమో ఆశ పెట్టడమో దీనికోసం కాదు. ఇది వరం కోరుకున్నాడు. ఇది ఇక్కడ జరిగింది. ఇక తరువాత పరాశర మహర్షి ఈ కథని ఎంత వేగంగా నడిపించాడంటే, ప్రహ్లాదుడు బయటికి వచ్చాట. రాగానే తండ్రి దగ్గరికి వెళ్ళాట, నమస్కరించాడు. తండ్రి కూడా కళ్ళనీళ్ళ పర్యంతమైపోయి ప్రహ్లాదుని దగ్గరికి చేర్చుకుని, నాయనా నువ్వు బతికొచ్చావు కదా అన్నట్ట. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చంపమన్నవాడు ఆయనే కదా, ఆనందపడ్డాడా అని చెప్పి. అదే విచిత్రం, తండ్రి హృదయం ఎక్కడికి పోతుందండి? అయ్యింది. మరి ఇక్కడ ఇద్దరు కలిసిపోయినట్టయితే నరసింహుడు ఎక్కడికి రావాలి? పరాశరుడు చెప్పడమాట. కొన్నాళ్ళకి నరసింహస్వామి వచ్చాడు, స్వామిని వధించాడంటాడు. ఒకటే ముక్క. ఈ రెండిటి మధ్య జరిగిన ఘట్టాన్ని వ్యాస భగవానుడు బాగా వివరించాడు. ముందే చెప్పుకున్నాం. పరాశర మహర్షి చెప్పదలుచుకుంది ఏమిటి? అవతారాల గొప్పతనం అది కాదు. విష్ణువుగా ఉన్న స్వామి శ్రీమన్నారాయణ తత్వం ఏమిటో చెప్పడం కోసం ఆ భాగాలు తీసుకుంటాడు. ఎంచేతంటే మనం బజారు వెళ్ళినప్పుడైతే మన సంస్కారాలని బట్టి మనం కొన్ని షాపుల గురించి చెప్తాం, వాళ్ళు ఇంకోళ్ళ గురించి చెప్తారు, చిన్నపిల్లల ఆటబొమ్మల గురించి చెప్తారు. అంచేత గ్రంథం రచించేటప్పుడు పరాశర మహర్షి విష్ణు పురాణము అంటే విష్ణు పారమ్యాన్ని చెప్పే ఘట్టంలో ఆ భాగం చెప్పి వదిలిపెడతాడు. మిగిలిన భాగం సూక్ష్మంగా చెప్తాడు. అక్కడ భాగవతంలో భగవద్భక్తులని భగవంతుడు ఎలా రక్షిస్తాడు అది వివరించాలి గనక నరసింహ అవతారం ఇవన్నీ విస్తారంగా చెప్పాడు. అది వ్యాసుడు వివరించాడు. ఇక్కడ భక్త సౌలభ్యం చెప్పాలి, వాత్సల్యం చెప్పాలి, ఇది పరాశర మహర్షి. భక్తుడి గొప్పతనం చెప్పాలి, వ్యాస భగవానుడు. సరే అదలా అట్టే పెట్టండి. తర్వాత అంటాడు పరాశర మహర్షి, కొన్నాళ్ళకి హిరణ్యకశిపుణ్ణి నరసింహుడిగా వచ్చి వధించాడు స్వామి. ఒక్కటే ముక్క మొత్తం అయిపోయింది. మళ్ళీ ఈ నరసింహావతార ఘట్టాన్ని అయితే వ్యాసుడు అద్భుతంగా వివరించాడు. పోతన్న గారు అయితే చిన్న చిన్న పదాలతోటి ఎంత అందంగా చెప్పారో. అందగలడు ఇందులేడని సందేహం వలదు అంటూ సర్వవ్యాపిత్వాన్ని చెప్పిస్తాడు. అక్కడ నరసింహస్వామిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన తర్వాత హిరణ్యకశిపుడి వధ అయ్యింది. ప్రహ్లాదుడు రాజయ్యాడు. ఇక్కడి ఒక్క వాక్యంలో ఉంది అసలు సంబంధం. 3 వరాలు కోరుకున్నాడు చూశారా? ఆ వరాల దగ్గర ఇదే. ఎంచేత హిరణ్యకశిపుడు కూర్చున్న ఆ సింహాసనం మీద ప్రహ్లాదుడు కూర్చుంటే ఇంతకు ముందున్న రాజు దుర్మార్గాలన్నీ వీడికి వంటబడతాయి. అది ఏమన్నా ఉంటుందా లేదా పరీక్ష చేసుకోవాలి స్వామి. అందుకని ప్రహ్లాదుడికి అధికారం మీద మోజు లేదు.
అధికారి కంటే అధికారి యొక్క సంతానానికే పవర్ ఎక్కువ ఉంటుంది కదా లోకల్లో. అందుకని హిరణ్యకశిపుడి కంటే ప్రమాదం ప్రహ్లాదుడు అవుతాడు రేపు పొద్దున్న. అందుకని కోరిక ఉందా లేదా చూచాడు మొదటిది. తరువాత భాగవతంలో వస్తుంది, హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి సింహాసనం మీద కూర్చున్నట్ట. కూర్చుని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిరీటం పెట్టాడు. ఎందుకు ఈ పని చెయ్యాలి? దాన్నే మనకి ఉర్దూలో సామెత ఉంటుంది, హిందీలోను కిస్సా కుర్సీకా అని చెప్పి. అధికార పదవి ఆ పీఠం మీద కూర్చోగానే లక్షణాలు మారుతాయిట. ప్రహ్లాదుడు కూడా మారిపోతాడో ఏమిటో. అందుకని ఆ సింహాసనం మీద తాను కూర్చుని సింహాసనాన్ని పవిత్రం చేశాడు. చేసి తన ఒడిలో కూర్చోబెట్టున్నాడు ప్రహ్లాదుణ్ణి. అద్భుతమైన కిరీటం ఇంద్రుడు పట్టుకొచ్చాడు. ఆ కిరీటాన్ని ప్రహ్లాదుల మీద పెట్టాడు ఆయన. ఇది జరిగిన పని. అది చేశాడు. అంటే నరసింహస్వామిగా వచ్చి చేసిన పని ఏమిటి? ప్రహ్లాదుడికి రాజ్యాధికారం మీద మోజు ఉందా లేదా అన్నది చూడడం కోసం. అంచేత ఆయన ఏం చేశాడట? ప్రహ్లాదుడు ఏం చేశాడో చెప్పడానికి మళ్ళీ ఒక చిన్న వాక్యం చెప్తాడు ఆయన. ఏం లేదు, రాజ్యాన్ని పరిపాలించాడు అని చెప్పాలా, రాజ్యాన్ని ఉపాసించాడు అని చెప్తాడు. ఎక్కడ అంటాడు? తతో రాజ్యద్యుతిం ప్రాప్య కర్మశుద్ధికరీం ద్విజం. ఆ ద్విజ మహానుభావ, ఆయన రాజ్యాన్ని పొందాడు. రాజ్యద్యుతిం ప్రాప్య, రాజ్యము వల్ల వచ్చిన కాంతిని పొందాట ప్రహ్లాదుడు. అది విశేషం. అధికారం పొందడం తప్పేం కాదు. అధికారం పొందగానే మొహంలో ఉత్సాహం, అది తప్పు కాదు. అంటే అధికారానికి సంబంధించిన లక్షణం పొందండి. అధికారం వల్ల వచ్చే మదాన్ని మాత్రం పొందకూడదు. రాజ్యద్యుతిం ప్రాప్య, మదము పొందలేదనడానికి ఇంకో పక్కనే పదం ప్రయోగించాడు. కర్మశుద్ధికరీం, తను చేస్తున్న కర్మలలో శుద్ధి ఉండాలి. అంటే రాజ్య పరిపాలన చేసేటప్పుడు తనలో దోషములేమీ ఉండడానికి వీల్లేదు. అలాంటి రాజ్యాన్ని పొందాడు. అంటే రాజ్యాన్ని నిస్వార్థంగా పరిపాలన చేశాడు. రామచంద్రస్వామి రాజ్యాన్ని పరిపాలించలేదుట అంటాడు. రామో రాజ్యం అపాలయత్, రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు అనలేదు. రామో రాజ్యం ఉపాసిత్వ, ఉపాసన చేశాడట. ఉపాసన చేసేవాడంటే అర్థం ఏమిటి? దేవతారాధన చేస్తూ ఎక్కడ ఏమాత్రం తేడా వస్తే ప్రమాదము అనుకుంటూ పూజ చేసినట్టుగా రాజ్యము. నేను చేస్తున్న ప్రతి పని 10 మంది చూస్తారు, నేను చేస్తున్న 10 మంది ఒప్పుకుంటారు, అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని రాజ్య పరిపాలన చేశాడు. ఆ తర్వాతట క్షీణాధికార, అధికారము క్షీణించింది. అధికారం క్షీణించిందంటే తిరుగుబాటు వచ్చిందనే కాదు, వయస్సు మీరింది. వయస్సు మీరేసరికి వెంటనే మునుపున్నటువంటి ఉత్సాహం ఉండదు కదా. క్షీణాధికార సయదా పుణ్య పాప వివర్జిత, పుణ్యము ఉన్నంతకాలము ఆనందాన్ని అనుభవించాడు అధికారము. పాపము తొలగిపోయింది యజ్ఞాదులు చేశాడు కనుక. పుణ్యపాపాలు రెండూ పోయాయి. అధికారం మీద మోజు తగ్గింది. ఇది అయిన తరువాత తదాస భగవద్ధ్యానాత్ పరం, ఎప్పుడూ కూడా భగవంతుడినే ధ్యానం చేస్తూ నిర్వాణమాప్తవాన్, అతడు మోక్షాన్ని పొందాడు ప్రహ్లాదుడు. ఇక్కడ మళ్ళీ అక్కడ ప్రహ్లాదుడు రాజ్యం ఎలా చేశాడు ఇదంతా అక్కర్లేదు, చెప్పలేదు వ్యాస భగవానుడు కానీ పరాశర మహర్షి కానీ. అంటే ఇక్కడ చమత్కారం ఏమిటి? పుణ్యము ఉంది గనక రాజ్యాధికారము వైభోగము. పాపము తొలగాలంటే ధర్మకార్యములు చేయుట. పుణ్య పాపకర్మలు రెండూ పోతుండేసరికి రాజ్యాధికారం కూడా అనుభవించే పూర్తి అయిపోయింది. అప్పుడు మోక్షాన్ని పొందాడు, సంతానాన్ని పొందాడు, సంతానాన్ని అప్పచెప్పాడు. పుణ్యం ఉన్నంతవరకు అధికారం, పాపం ఉన్నంతవరకు కర్మానుష్ఠానం, ఇవన్నీ చేశాడు. ఇదయ్యా అంటూ ఇక్కడ చెప్తాడు, ఫలశ్రుతిని చెప్తాడు. అక్కడ ఏమిటి? నీవు గనక ఈ దీన్ని చదివినట్టయితే ఏ రోజులు పౌర్ణమి నాడు కానీ, అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ద్వాదశి నాడు కానీ ప్రహ్లాద చరిత్ర లేదా స్వామి వైభవాన్ని అనుసంధానం చేసుకుంటే అద్భుతమైన ఫలితములు, గోదాన ఫలము లభిస్తుంది, సర్వ పాపములు తొలగుతాయి అంటాడు పరాశర మహర్షి మైత్రేయునికి చెప్తూ. అంతేకాదు ఈ కథలో ఉండే అంతరార్థాన్ని, విశేషాలని చెప్పుకుందాం. ప్రహ్లాదుడి తరువాత కథా సన్నివేశం ఎలా నడిచింది చెప్పుకుందాం. నరసింహ తత్వాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుందాం అని చెప్తూ ప్రస్తుతానికి సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ,
కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.